ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులు సహాయం చేసి కృపలో బలపరిచి మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారు చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకములకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దీనిని గూర్చి తీర్పు తీర్చుకొని ఆయన అంధకారమైన సాహసమును వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆశ్చర్యమేదనగా అలౌకిక జ్ఞానం అనుసరింపగా దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతను నిష్కపటంతో దేవుని కృపచేతను అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు విశేషంగా మీ ఎడలను నడుచుకొంటిమని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చిరియే. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షించును గాక. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. నీ నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం. నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ నీతిని బట్టి నిత్యం నన్ను నిలవబెట్టెదవు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం మీరు ప్రభావం కృతజ్ఞతలు మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీ యథార్థతను మీరు నడిచే వారు శక్తిని అనుగ్రహించి మీ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.